అయ్యో, ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఆ కాకి కావాలని ఇదంతా చేసింది. అమ్మా, ఎవరినైనా క్షమించొచ్చు కానీ ఆ కాకిని మాత్రం క్షమించకూడదు. తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం క్షమించడం. అలా వాళ్ళిద్దరూ అనుకున్నారనుకో, నీ బతుకులు రోడ్డు పాలే. మేమిక్కడ ఇంత బాధపడుతుంటే అమ్మా, మీరు పట్టించుకోకుండా తింటున్నారా? అయినా ఇవి మీకెక్కడివి? మన ఇంట్లో కావేరి, గుళ్ళో అమ్మవారు ఇద్దరూ ఒకటేనే. తమని నమ్ముకున్న వాళ్ళకి అన్నీ ఇస్తారు. నీకసలు మా మీద ప్రేమే లేదు. కావేరి మమ్మల్ని అంత బాధ పెడితే నువ్వు తనని మెచ్చుకుంటున్నావా? చేసిన కర్మ తిరిగి వచ్చేస్తుందమ్మా. నిన్నటిదాకా మీరు వాళ్ళని బాధ పెట్టారు. ఇప్పుడు కావేరికి కాకికి అవకాశం వచ్చింది. ఆడుకుంటారు మిమ్మల్ని, అనుభవించండి. అనుభవిస్తాంలే, నువ్వెప్పుడు వాళ్ల పక్షమేగా. మా బాధలేవి మీకు పట్టవు. అయినా మిమ్మల్ని ఇవన్నీ కొని తెచ్చుకోమని ఎవరు చెప్పారు? అయినా మీకోసమే కదా నేను తగలని దెబ్బలకి కట్లు కట్టించుకుని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ గదిలోనే ఉంటుంది. ఇదంతా మా కోసం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారేంటి? వాళ్ళు నన్ను వంట మనిషిని చేశారు, దాని గురించి మాట్లాడరా? దాని గురించి మాట్లాడడానికి ఏముందే? నువ్వు తల్లి కొడుకులు వేరు చేసావు, వాళ్ళు నిన్ను వంట మనిషిని చేశారు. సరిపోయింది కదా, బ్యాలెన్స్. మిమ్మల్ని అమ్మా, జాగ్రత్త, పట్టేస్తుంది. నన్ను క్షమించు పిన్ని. ఆ కాకి చేసిన పని వల్ల మీరిన్ని పాటలు పడుతున్నారు. నేను అమ్మ కూడా ఏమీ చేయలేకపోతున్నాం. సరోజ, కాస్త ఓపిక పట్టు, ఆవిడ వెళ్ళిపోతుంది. మంచి సంబంధం వదులుకోలేక ఆ కాకి కావేరి చేసిందంతా భరించాల్సి వస్తుంది. పర్వాలేదులే భువనమ్మా, అంకిత కోసం అన్నీ భరిస్తాను. నవమాసాలు మోసి కన్న రూపని ఎలా చూసుకున్నానో అంకితని అలాగే చూసుకున్నాను. ఏమండి? ఏం లేదే, నాకేదో పాట వినిపిస్తుంది. ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి కదా, అలాగే ఉంటుంది. సదానందం గారు, ఇప్పుడు మీకెలా ఉంది? బాగానే ఉందండి. అక్క పిన్ని, రండి భోంచేద్దురుగాని. వద్దంకిత, చాలా అలసటగా ఉంది, మేం పడుకుంటాం. అవునంకిత, కూరగాయలు కట్ చేస్తుంటే నా వేలు కూడా తెగింది. అయ్యో, అవునా? ఈ కూరల్లో గాని పర్లేదు కదా? నాన్న, అక్క అసలే బాధపడుతుంటే నువ్వు వెటకారం చేస్తావేంటి? అంకిత, వాళ్ళని రెస్ట్ తీసుకొని మనం వెళ్దాం పదా. ఈయనెప్పుడు ఇంతే. పద పడుకుందాం. కానివ్వండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, సరిపోయింది.